మార్చి 21న స్టూడియో 4 న్యూస్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మికంగా సందర్శించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఉదయం రావాల్సిన డాక్టర్ సమయానికి ఆసుపత్రిలో లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించారు. అలాగే హాస్పిటల్ పరిసరాలు పేషెంట్స్ ఉంచే వార్డ్స్ అన్ని పరిశుభ్రంగా ఉంచాలని వారిని ఉద్దేశించారు. కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని మేము ఆదేశాలు ఇస్తుంటే వీరు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. హాస్పిటల్ సిబ్బందిపై మండిపడ్డారు. స్థానికంగా ఉన్న పేషెంట్స్ తో మాట్లాడి డాక్టర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచనలు ఇచ్చారు. ड्यूटी डॉक्टर ड्यूटी डॉक्टर అది 8 అయితే నాకు 9 నెంబర్ లోపల ఉన్నారని చేశాను కదా. ఎన్నింటి క్లీన్ చేస్తారు మీరు? వాళ్ళు రెగ్యులర్ ఎన్నింటి క్లీన్ చేస్తారు? 9 క్లీన్ చేస్తారు. అందులో 5 నేను నేను అనేది ఈ ఇంపార్టెంట్ కదా, 5 ఇంపార్టెంట్ కదా. మరి ముందు ఈ క్లీన్ చేసుకోవాలి కదా మీరు. ఏది డాక్టర్ అయినా డాక్టర్ లేదు. చేంజింగ్ అంటే ఎట్లా ఉంటుంది? చేంజింగ్ అంటే ఎట్లా ఉంటుంది? చేంజింగ్ అంటే ఏం లేకుండా వచ్చిన తర్వాత వచ్చిన పోవడం కదా. రాకముందు ఎట్లా పోతారు? పొద్దు నుంచే లేదని చెప్తున్నాను. నువ్వు చేంజ్ చేయాలని చెప్తానేమన్నా అబద్ధాలని చెప్పు. ఉన్నది చెప్పు. వాస్తవాలు చెప్పండి. ప్రజలను అన్యాయం చేయబాకండి. ఎన్నింటి మీరు ఆయన ఎన్నింటి పోయినంటే ఫోన్ ఎత్తగలరు. మీ ఇంట్లో వాళ్ళకి జరిగిన ఇంతే మాట్లాడతా. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే డ్యూటీ డాక్టర్ ఉంటాడు. ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎన్ని రాలేదు వాళ్ళు? రాత్రి రాలే. నువ్వెన్నింటికి ఎక్కినావు? నువ్వు ఎక్కినప్పుడు లేదు. మీరమ్మా ఎన్నింటికి ఎక్కినావు? మీరు మేడం మీ డ్యూటీ డాక్టర్ డాక్టర్ లేడు. ఎవరు డాక్టర్ అవుతుంది? హలో, నమస్తే సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు డాక్టర్ లేరు డ్యూటీలో. పొద్దు నుంచి లేరండి, ఇక్కడ ఎవరు లేరు. మేము హాస్పిటల్లోనే ఉన్నాం. ఏం రోజు కాల్ చేస్తారు? ముందు ఆయన మెమో ఇచ్చి తీసారు ఆఫీస్ కాడికి. ముందు ఆఫీస్కి తీసారు ఆయన అర్జెంట్ మెమో ఇచ్చి. అడిగా ఎన్నింటికి వస్తారు ఆఫీస్కి? మీరు ఎన్నింటికి వస్తారంటున్నా? మీరు ఎన్నింటికి వస్తారు బాబు? 9:30కి వస్తాడా? అది కాదా, మీరు డ్యూటీలో డాక్టర్ లేకుండా ఎవరు లేకుండా పేషెంట్ కూర్చోబెట్టి
వాళ్ళు 9 క్లీనింగ్ చేయకపోతే ఐసీలో కూడా క్లీన్ చేయకపోతే ఎట్లా జరుగుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారా? నేను చెప్తూనే ఉన్నా, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీ కార్పొరేట్ ఆఫీస్ తీసుకున్నారని నేను చెప్తుంటే ఏం చెప్పుకుంటావు? ఎవరు ఇక్కడ పనిచేసేది? ఎవరు ఇక్కడ బాధ్యులు? ఎవరు ఇక్కడ బాధ్యులు? సూపర్వైజర్ నాగాయంటే ఎవరు? ఏం పని నడుస్తుంది? ఎన్నింటికి నడిచేది? అరే ఎంతో లైట్ రూమే నువ్వు క్లీన్ చేయలేకపోతే అసలు పొద్దున్న 7 హాస్పిటల్ అంటే ఎట్లుండాలా? ముందు పెట్టుకునేటట్టు ఉండాలి హాస్పిటల్. అరే గవర్నమెంట్ ఏమి ఇట్లేదు మీకు? మీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టట్లేదు కదా. అసలు ముందు ఎవరు లైట్ రూమ్ క్లీన్ చేస్తారో వేరే తీసుకోవాలి కదా. ఎవరు నాకు తెలియదు అన్నట్టు ఫోన్ మాట్లాడుకుంటే పక్కపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అది మీ సొంత వరకురా. ప్రజలకు ఏం సమాధానం చేస్తారు మీరు? డ్యూటీ డాక్టర్ నువ్వు మీరు ఆపండి అన్న, వీడియోస్ ఆపండి. ఎవరు లేదు, ఆడించే అవుతుంది, ఆడించే అవుతున్నాం. మళ్ళీ నువ్వు తెలియదని చెప్పాలి. నువ్వు ఎమర్జెన్సీలో నేను చెప్పిన నువ్వు అంటే అబద్ధాన్ని నువ్వు అబద్ధాన్ని కప్పపుస్తున్నా. రేపోతే నీకు ఈ ప్రాబ్లం వచ్చినా నిజం చెప్పాల్సి వస్తుంది. నీకు ఒక ఎమర్జెన్సీ నువ్వు నీకు కూడా ఇదే చెప్తాడు. అప్పుడు సరిపోతా మీరు ఒక అబద్ధాన్ని కప్పుచ్చుకో 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. రేపొద్దున ఆ అబద్ధం మనకి ఎదురైతే ఎట్లుంటుందో అప్పుడు చాలా మీరు చేసేది ఏం లేదు. కూర్చోండి.